ఓకే. సో, ముందుగా మా బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ మా రాణి వారు రహస్య కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. మా సినిమాని ఆదరించడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, మా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కో ప్రొడ్యూసర్ తేజ గారికి, సుమైరా స్టూడియోస్, థ్యాంక్ యూ సో మచ్. ఇనీషియల్ స్టేజెస్లోనే మా సినిమాని నమ్మారు. ముందుగా మా సినిమా గురించి మాట్లాడతాను. నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాదే అండి, కానీ పెళ్ళి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడిని. సో నాకు ఆ ఎన్వైర్న్మెంట్ విలేజ్లో ఎలా ఉంటుంది, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అవన్నీ తెలియడానికి నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీరు మా సినిమాకి రండి, మీకు అదంతా అర్థమైపోతుంది. అంతా బాగుంటుంది మా సినిమా. నాలానే చాలామంది సిటీస్లో పెరిగిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఈ జనరేషన్ వాళ్ళు, లైక్ మొబైల్స్ వచ్చాక, లైక్ జెన్జీ, మిలేనియల్స్, మీరందరూ ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మా సినిమాకి వెళ్ళండి, మీకు చాలా కొత్త ఫీల్ ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళందరికీ ఇదొక మెమరీలా ఉంటుంది. వాళ్ళ మెమరీస్ అన్నీ అలా గుర్తొస్తూ ఉంటాయి. సో మీరందరికీ చాలా బాగా నచ్చుతుంది సినిమా, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ మా టీం గురించి మాట్లాడాలి. అందరూ వాళ్ళ వర్క్ గురించి మాట్లాడేశారు, వాళ్ళ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి, పర్ఫార్మెన్సెస్ గురించి అందరు చెప్పారు. బట్ నేను నాకు వాళ్ళతో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ గురించి చెప్తాను. ఏప్రిల్ 17th రోజు అందరూ సినిమా చూస్తుంటే నేను మాత్రం వీళ్ళందరి ఫేసెస్ చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ రోజు a lot of dreams are going to become a reality. It's a big moment for a lot of people. సో మీరందరూ సినిమా చూస్తుంటే నేను వాళ్ళ ఫేసెస్ చూస్తా, వాళ్ళ రియాక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ ఒక్క రియాక్షన్, వాళ్ళ స్మైల్, ఆ గ్లో, దట్స్ ఇనఫ్. లైక్ ప్రొడక్షన్ సైడ్ నుంచి అదే మాకు ఒక పెద్ద రివార్డ్. సో ఆ మూమెంట్ వస్తే నేను ఐ ఫీల్ లైక్ మా పర్పస్ ఫుల్ఫిల్ అయింది. మేము ఇది కేఏ ప్రొడక్షన్స్ పెట్టిన పర్పస్ ఫుల్ఫిల్ అయిందని నేను అనుకుంటాను. సో I'm eagerly waiting to see you all on the big screen. And my producer, పెళ్ళయ్యాక హ్యాపీగా, సరదాగా, జాలీగా తను కష్టపడతాడు, నేను ఖర్చు పెడతాను అనే మైండ్ సెట్తో ఉన్నాను. కానీ కిరణ్కి ఎప్పుడు సందడిగా ఉండాలి, అందరూ జనాల చుట్టూ ఉండాలి, అందరూ ఏదో ఒక పని చేయాలి, హడావిడి ఉండాలి అని ఉంటుంది ఎప్పుడు. సో అందరికీ ఏదో ఒక వర్క్ ఉండాలి, అది ప్రొఫెషనల్గా కాకపోయినా ఎవరు ఐడియల్గా ఉండదు, హడావిడి ఉండాలి, ఎప్పుడు ఒక ఫెస్టివ్ మూడ్ ఉండాలి అని ఉంటుంది తనకి. సో అలానే నాకు కూడా నేను అలా చిల్గా ఉండాలి అనుకున్నాను. బట్ ఈరోజు నేను ఈ స్టేజ్లో నుంచొని మాట్లాడుతున్నాను అంటే ఇన్ని రకరకాల వర్క్స్ చేయించారు. హీఈస్ ఆల్వేస్ సెడ్, నువ్వు ఏదైనా చెయ్యి, హీ వాంట్స్ మీ టు గ్రో ఇన్ లైఫ్, లైక్ పెద్ద అచీవ్మెంట్స్ చేయాలి అని నాకంటే ఎక్కువ తనకే ఉంది. సో హీస్ ఆల్వేస్ సెడ్, లైక్ నువ్వు ఏదైనా చెయ్యి, భయపడకుండా చెయ్యి, నేను ఉంటాను. సో ఐ థింక్ ప్రతి ఒక్క పర్సన్కి ఒక పార్ట్నర్, ఒక ఫ్రెండ్, ఒక కంపానియన్, లేదా ఎవరైనా ఒకళ్ళు ఇలాంటి పర్సన్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. బికాజ్ అది చాలా ధైర్యం ఇస్తుంది ఏదైనా సాధించడానికి లైఫ్లో. నా లైఫ్లో తనే నా ధైర్యం. సో అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఈరోజు నేను మైక్ పట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, రియాలిటీ అవుతుంది అంటే ఓన్లీ వన్ పర్సన్, కిరణ్ అబ్బవరం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా టీవీ, మా చిన్న టీవీ మీ పెద్ద స్క్రీన్లో రాబోతుంది, అందరు వెళ్ళి థియేటర్స్లో చూడండి. April 17th. హోప్ యూ ఎంజాయ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రహస్య గారు ఎంత చక్కగా మాట్లాడారో అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ. ఎస్, అండ్ ఇప్పుడు మా వేద జలంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆడియన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫస్ట్ టైం మా ఫ్యామిలీ వచ్చింది. అండ్ కిరణ్ గారి ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఈరోజు నేను తప్పకుండా కొంచెం టైం తీసుకుంటాను. సో తిమ్మరాజుపల్లి టీవీ నా మొదటి సినిమా, ఇది నా మొదటి ప్రీ రిలీజ్ ఫంక్షన్. యాక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అది నాకు ఒక సైలెంట్ డ్రీమ్ కొన్ని రోజుల ముందు వరకు కూడా. కానీ నేను డిసైడ్ అయ్యాను కష్టపడదామని. కానీ నాకు అప్పుడు తెలియదండి, కష్టపడ్డవాడి రోజు వచ్చినప్పుడు ఇంత గట్టిగా చప్పుడు చేస్తుంది ఆ సైలెంట్ డిజైర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు తిమ్మరాజుపల్లి టీవీ వల్లనే తెలిసింది. అండ్ ఈ చప్పుడు మా కేఏ ప్రొడక్షన్స్, కో ప్రొడ్యూస్డ్ బై సుమేరా ప్రొడక్షన్స్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా గురించి చెప్పాలంటే అందరూ ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కూర్చొని తలుచుకుంటే అలా చాలా హాయిగా ఆనందంగా ఒక చిరునవ్వు వస్తుంది మొహం పైన. మా సినిమా కూడా అలానే ఉంటుంది. మా సినిమాలో పెద్ద పెద్ద బడ్జెట్స్ లేవు, మేము ఫారెన్కి వెళ్ళి సాంగ్స్ షూట్ చేయలేదు, పెద్ద పెద్ద కమర్షియల్ ఫైట్స్ కూడా లేవు. కానీ ఏప్రిల్ 17th రోజు మీరు సినిమా చూసి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మా కథని మీతో పాటు తీసుకెళ్తారు, అది మా గ్యారంటీ. మా కాస్ట్ అండ్ క్రూతోని మొదలు పెట్టాలి. అందరికంటే ఫస్ట్ కిరణ్ గారి గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం, ఇది కూడా చాలామంది ఆల్రెడీ చెప్పేశారు. కాకపోతే ఒక డెబ్యూ హీరోయిన్గా కొన్నేళ్ళు అవకాశం వస్తుంది అని చూసి ఇంకా రాదేమో అని అనుకున్న మూమెంట్లో నాకు పిలిచి అవకాశం ఇచ్చిన నాకు, అండ్ నా పొజిషన్లో ఉండి అవకాశం తీసుకొని యాక్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, మీరు ఒక సినిమా ప్రొడ్యూస్ మాత్రమే చేయలేదండి, మాలాంటి వాళ్ళకి చాలామందికి, ఒక దాదాపు 60 మందికి మొదటి మెట్టు వేశారు. అండ్ ఆ మొదటి మెట్టు ఎంత ఇంపార్టెంటో సింగిల్గా వచ్చిన మీకంటే బాగా ఎవరికి తెలీదు. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నాకు చాలా గర్వంగా ఉంది ఈ సినిమా చేసినందుకు. అండ్ ఇట్లాంటి నోబెల్ థాట్స్, లేకపోతే ఒక 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 స్టార్ పొజిషన్లో